శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను నా వీడియోలను చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి, అలాగే ఫోన్లు కూడా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, జాబ్ రాలేదనో, లేకపోతే వివాహం కాలేదనో, లేకపోతే కొద్దిగా చిల్డ్రన్ విషయంలోనో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుందని మన జాతకం తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తుంటారు. మీకు అనిపిస్తే మీరు ఒకవేళ సపోజ్ మ్యాచింగ్ ఉంటుంది కదా సార్, అంటే వివాహాలు చేయడం కోసము మనము ఇద్దరు జాతకాలు చూస్తాం కదా, అంటే అబ్బాయిది అమ్మాయి జాతకం. మీ జాతకాలు చూడాలనుకుంటే మీరు నా ఫోన్ చేయొచ్చండి. సో మీ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేనే మీకు అటెండ్ అయ్యి అన్నీ తప్పకుండా చేస్తాను. నేనే మీతో మాట్లాడతాను. ఎవరు మాట్లాడరు, మాట్లాడామంటే ఎవరు మాట్లాడారంటే మాట్లాడతారు కానీ బట్ నేనే ఎక్కువగా మీకు రెస్పాండ్ అవుతుంటాను. సరే, ఇదన్నీ పక్కకు పెడితే మనం ఇప్పుడు అంతా కూడా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం కదా. మేషరాశి నుంచి మీనరాశి వారికి 12 రాశులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం బాగుంది. మీరు అనుకున్న కోరికలు, టార్గెట్లు రీచ్ అవుతారు. మీకు ఒక స్టెబిలిటీ వస్తుందండి, స్టెబిలిటీ ఉంటుంది మీకు. అంటే స్టెబిలిటీ కాకుంటే మీ జీవితంలో అనుకున్నటువంటి అన్ని పనులు చేస్తుంటారు. మీ రాశికే, అంటే మీ రాశినే కేతు ఉన్నప్పటికీ గురు దృష్టి, కుజ దృష్టి ఉండడం వల్ల ధైర్యంగా ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. అనుకున్న పనులు సాధిస్తారు. ముఖ్యంగా మీ చెల్లెళ్ళని, మీ తమ్ముళ్ళని మీరు వాళ్ళని ఆదరిస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మీరు చేకూరుస్తారు. అంతేకాకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా కుజుడు కారకత్వంలో ఉన్నటువంటి విద్య మీకు బాగా వస్తుంది. మీ తల్లిగారి యొక్క మాతృ ప్రేమ మీరు పొందవలసి వస్తుంది. చాలా బాగుంటుంది. ముఖ్యంగా 4th భావం బాగుండడం వల్ల విద్యార్థుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యలో బాగా రాణిస్తారు. అలాగే వ్యవసాయదారులు కూడా చూస్తే వాళ్ళకి ధనయోగము బాగా ఉంది. పంచమస్థానంలో రఘుబుధుడు చాలా మంచిదే కదా. గురుదృష్టి కూడా ఉంది. ఏమవుతుందంటే పంచమస్థానం రఘుబుధులు ఉన్నారంటే జనరల్గా ఈ ఆస్ట్రాలజర్స్ ఉంటారు సరే, వాళ్ళకి మంచి యోగ్యత బాగుంటుంది. వాక్శుద్ధి వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే రఘుబుధుడు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిల్లో మీరు బాగా రాణిస్తారు. ఈ రఘుబుధుడి కాంబినేషన్ వల్లనే మీకు విద్యలో బాగా రాణించడము, పూర్వజన్మలో చేసుకునే పుణ్యబలం ఉండడము, అలాగే మీ ప్రేమగా ఉండడము, స్పోర్ట్స్లో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా స్పెక్యులేషన్లో బాగా రాణిస్తారు మీరు. రఘుబుధుడి కాంబినేషన్ గురుదృష్టి ఉంది కాబట్టి స్పెక్యులేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న కళారంగం ఉంటుంది కదా, సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి గురుడు కాపాడుతున్నాడండి. ముఖ్యంగా సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ ఈ ముగ్గురికి చాలా యోగ్యవంతమైన కాలము. అంతే, మిగతా వాళ్ళకి కాదని కాదు, అందరికీ యోగిస్తుంది. 6వ భావంలో శనితో కలిసిన శుక్రుడు తప్పండి. శుక్రుడు 6వ భావంలో ఉండడం వల్ల చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, కొంచెం చెడు ప్రవర్తన, ఇవన్నీ కొంచెం దూరంగా ఉండండి. అందుకనే మీరు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటే ఎప్పుడు భగవంతుడి సన్నిధానంలో, ఎప్పుడు మెడిటేషన్లో కానీ, అదే దేవుడి సన్నిధిలో దైవ దర్శనాలు చేసుకుంటే చెడు ఆలోచనలు రావు. అలాగే 6వ భావంలో శని మాత్రం యోగిస్తాడు ఉండేది. పొలిటికల్ రంగంలో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. పొలిటికల్ రంగంలో వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీకు ఇస్తాడు. ఉద్యోగ భద్రత ఉంటుంది. మీకు చాలామందికి మీరు ఆడవాళ్ళకి, లేడీస్ కూడా చెప్తున్నాను, ఆడవాళ్ళు కూడా మీరు కష్టపడి పని చేస్తున్నారు, కష్టపడి చదువుతున్నారు, ఇంటర్వ్యూస్లోకి వెళ్తున్నారు, మీరు విజయం సాధిస్తారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. అక్కడ సెటిల్ అవ్వాలని, అక్కడ ఉద్యోగం రావాలన్న కోరిక మీకు నెరవేరబోతోంది. అది గురుడు గురించి కూడా చెప్పుకుందాం. ఏదేమైనా రాహు 7వ స్థానంలో రాహుతో కలిసి శుక్రుడు కూడా అంత మంచివారు ఏమీ కాదు. భార్యాభర్త విషయంలో స్పౌజ్ అంటాం కదా, భార్య కానీ భర్త కానీ విషయంలో చాలా ఇబ్బంది కలిగిస్తుంటారు. 7వ స్థానం శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ మీకు 2nd హౌస్ లార్డ్ 9th భాగ్యాధిపతి 7వ స్థానంలో ఉన్నాడు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఫారిన్ కంట్రీస్ కూడా అవ్వచ్చు. మీ వ్యాపార విస్తరణ బ్రహ్మాండంగా చేసుకుంటారు. కొత్త బట్టలు,
కొనుక్కుంటారు. ఆభరణాలు, బంగారు ఆభరణాలు చాలా బాగుంటాయి. ఫ్లైట్స్లోకి తిరగవలసి వస్తుంది. అలాగే నదీ స్నానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నదీ స్నానాలు కానీ లేకపోతే సముద్ర స్నానాలు కానీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీ హెల్త్ పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏదేమైనా భాగ్యస్థానంలో గురుడు ఇక్కడ బాగున్నాడండి. భాగ్యంలో గురుడు, దశమంలో కుజుడు, వీళ్ళిద్దరే కదా మిమ్మల్ని సపోర్ట్ చేసేది. భాగ్యంలో గురుడు విపరీతమైన రాజయోగాన్ని, అదృష్టాన్ని, భాగ్యం అంటే 9th భావంలో గురుడు ఉంటే అదృష్టవంతులే, ఎప్పుడు కూడా వాళ్ళ అదృష్టం తోడుగా ఉంటుంది అని అర్థం. మీ కన్యారాశి వాళ్ళకి చాలా బాగున్నాడు గురుడు. అంతేకాకుండా గురుడు ప్రభావం వల్ల తీర్థయాత్రలు చేయడము, విదేశాలకు వెళ్ళడము, చదువులో బాగా రాణించడము, ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిలో రాణించడము, అలాగే బ్యాంకింగ్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ సంస్థల్లో కానీ మీకు బాగా ఉన్నతంగా రాణించడము, మీకు అనుకున్న డబ్బులు సకాలంలో మీ చేతికి అందడము, ఇవన్నీ జరుగుతాయండి. గురుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి విదేశాలకు చదువు రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురుడు మాటల సామాన్యమా? గురుడు భాగ్యంలో ఉన్నాడంటే మీ భాగ్యం వృద్ధి అయిపోతూ ఉంటుంది. అందుకనే మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు చేసే అదృష్టాలు భాగ్యంలోనే గురుడే కాపాడతాడు. బంగారు ఆభరణాలు, బిజినెస్కి బాగుంటుంది, సినిమా రంగం వాళ్ళకి బాగుంటుంది. అలాగే గురు ప్రభావం వల్ల అదృష్టం తోడవుతుందండి. ఎప్పుడూ చాలా బాగుంది. దశమంలో కుజుడు దిగ్బలత్వం బ్రహ్మాండంగా ఉన్నాడు. మీ మంచివాడు కాదు, 3 ఇంటి వాడు అయినప్పటికీ దశమంలో కుజుడున్నాడు కాబట్టి, దిగ్బలత్వం ఉన్నాడు కాబట్టి మీ మాటకి చలామణి అవుతుంది, ఎదురు ఉండదు, చలామణిలో ఉంటుంది. అంటే మీరు ఏం చెప్పినా అది జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిథున రాశిలో కుజుడు ఉంటే విదేశ పర్యటన, మీరు జాతకాలు ఒకటి చూసుకోండి. మిథున రాశిలో కనుక కుజుడు ఉంటే విదేశాలు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత, సాఫ్ట్వేర్ రంగాల్లో చేస్తున్న ఉద్యోగాలకి చాలా బాగుంటుందండి. మీ పై అధికారులే, మీ బాసులు మీకు సపోర్ట్ చేస్తూ మీ ఉన్నతికి, మీ పదవీ ఉన్నతికి, మీ ప్రమోషన్స్ రావడానికి కోసం వాళ్ళు మీకు సహాయం చేస్తారు. అంతేకాకుండానండి మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మీకు ప్రమోషన్ వస్తాయి. దానివల్ల పని భారం కూడా పెరుగుతుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దశమంలో కుజుడు సామాన్యమా అండి? రాజకీయ రంగంలో పదవులు రావడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఉన్నతంగా గౌరవింపడం కానీ, ఇవన్నీ దశమ కుజుడు కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అనేక రకాలుగా కుజుడు కారకత్వం బాగుందండి. ముఖ్యంగా ఆయన ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా ఉంది. ఏదేమైనా కన్యారాశి వాళ్ళకి గురుబలం, కుజబలం ఉన్నంతకాలం ఏమి భయపడాల్సిన అవసరం లేదు. పైగా శుక్రుడు కూడా 7వ స్థానంలో బాగా ఉన్నాడు, 10th భాగ్యాధిపతి అయ్యాడు. సో ఈ విధంగా మీ కుజులు బలం ఉండడం వల్ల మీరు చాలా బాగా రాణిస్తారు. మీరు అమ్మవారు పూజ చేసుకోవడం వల్ల మరింత మీకు ఉన్నతమైనటువంటి పదవులు కానీ ఉన్నతంగా రాణించడానికి అమ్మవారి యొక్క పూజలే మీకు శ్రేష్టం. ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. అన్ని రాశుల వాళ్ళు ఆచరించదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే శనీశ్వరుడికి పూజలు, శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. అంతే ఫస్ట్ పాయింట్ అది, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవాల్సిందే. శనీశ్వరుడు అన్ని రాశుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తాడు, డౌట్ లేదు. కానీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడు ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడంటే పెద్దవాళ్ళకి సేవలు చేసుకున్నా, పెద్దవాళ్ళకంటే తల్లిదండ్రులని అర్థం వాళ్ళకి, అలాగే బీదలకి, ముసలి వారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు సహాయం కానీ చేసుకున్నా వాళ్ళకి శనీశ్వరుడు బాగా యోగిస్తాడు. గోసేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వరుడు ప్రభావం తగ్గుముఖం పడుతుంది, బ్యాడ్ ఈవెంట్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే అన్ని రంగంలోనూ ముందంజలో ఉంటారు మీరు. అంతేకాకుండా సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి మంత్ర జప మహిమ, అలాగే శక్తిపీఠాలు దర్శించడం వలన, అమ్మవారి యొక్క హోమాలు చేయించుకోవడం వలన, దగ్గరున్న పండితులతోటి రోజు దర్శనాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రాశుల వాళ్ళకి పట్టినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారాలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బయటపడేసే శక్తి అమ్మవారికే ఉంది. సో అమ్మవారి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాన్ యొక్క ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వలన మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి, వాళ్ళు అంతకన్నా ఏ పని చేసినా సరే ఆ పనిలో నిమగ్నమై విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళకి అన్ని రంగాలను ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.